సింగపూర్లో ఇవాళ పడే పెద్ద వర్షానికి నాకు మళ్ళీ చికెన్ మీద క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో చికెన్ బయటన ఈ సింగపూర్లో ఎక్కడ తిన్నా సరే ఇండియన్ స్టైల్ చికెన్ నాకు ఎక్కడా టేస్ట్ రాలేదు. హోమ్ మేడ్ చికెన్ ఎప్పుడైనా బెస్ట్ అంటారు. సో నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ ఒడియా స్టైల్లో చికెన్ వండుతానన్నారు. సరే అని చెప్పేసి డ్యూటీ నుంచి వచ్చేదారిలో చికెన్ కొనుక్కున్నాం. ఇంకా ఒడియా స్టైల్ అయితే మనం చెప్పక్కర్లేదు, ప్రతి కూరలోని దుంపలు వేస్తారు. మరి చికెన్లో వదిలిపెడతారా? సమస్య లేదు. సో చికెన్ కర్రీలో దుంపలు వేసి దుంపలు బాగా ఉడికినంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ మనకి దుంపల్లో కూడా పడుతుంది. ఆ దుంపలు అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేను, మీరు కావాలంటే వండుకొని ట్రై చేసి తిని చెప్పండి నాకు ఎలా ఉందో. సో దుంపలు ఉడకడానికి కొంచెం వాటర్ వేసాము, చికెన్ వేసాము, చాలాసేపు ఉడకబెట్టాము. సో అది ఉడికిన తర్వాత మనకి ఆ ముక్క చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. సో ఈజీగా మనకి మెత్తగా ఉంటే చికెన్ చాలా బాగుంటుంది అనమాట. సో దాన్ని మేము చాలాసేపు ఒక 15 నిమిషాల వరకు ఉడకబెట్టి కూర కాస్త బాగా దగ్గరైనంత వరకు తీసుకున్నాం. సో కూర బాగా దగ్గరైన తర్వాత మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా మంచిగా తింటూ ఎంజాయ్ చేశాను. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసి నేనైతే కడుపు నిండుగా తిన్నాను. మళ్ళీ కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.